హాయ్ ఫ్రెండ్స్, అందరికన్నా బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే యావర్. సో యావర్ అయితే 15,00,000 సూట్ కేసు అయితే తీసుకున్నాడు. సో యావర్ కష్టాన్ని గుర్తించిన బిగ్ బాస్ అయితే 15,00,000 ఆఫర్ చేయడం, 15,00,000ని యావర్ తీసుకోవడం అయితే చాలా గుడ్ డెసిషన్. ఎందుకంటే మనకు తెలుసు ఎలాగో తనకి ప్రశాంత్ ఆర్ అమర్దీప్, శివాజీ వీళ్ళు ముగ్గురు ఉన్నాక నేను విన్నవను అని కాన్ఫిడెంట్తో చాలా తెలివిగా అయితే యావరైతే తీసుకోవడం జరిగింది. కానీ ఇది నిజంగానే గుడ్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే 15,00,000 అంటే మామూలు డబ్బులైతే కాదు. ఇప్పటివరకు బిగ్ బాస్లో ఇంత ఫెయిర్ డెసిషన్ అయితే ఎవరు తీసుకోలేదు. ఏ కంటెస్టెంట్ కూడా తీసుకోలేదు. మీరు చూసారు ఆల్రెడీ. నాకు లాస్ట్ టైం అయితే మన సోహెల్ అయితే ఎక్కువ తీసుకున్నాడు, కానీ ఈసారి యావర్కి ఇచ్చింది తక్కువనే. కానీ ఏదేమైనా యావర్ 15,00,000 తీసుకోవడం అనేది గుడ్ డెసిషన్. ఎలాగో తను విన్ అవ్వడు, సో ఆ మనీ అంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఇంకా యావర్ 15,00,000 తీసుకొని అయితే బయటకు రావడం జరిగింది. ఈరోజు కంటెస్టెంట్స్ విషయానికి వచ్చినట్టయితే గౌతమ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అండ్ అర్జున్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బట్ యావర్కి మాత్రం డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకున్నాడు. ఇది ఎలిమినేషన్ కిందకు రాదు. ఇది దేని కిందకు వస్తుందంటే, ఇది బిగ్ బాస్ ఆఫర్ అంటే ఇదొక విన్నింగ్ కిందకే వస్తుంది ఖచ్చితంగా. 15,00,000 డబ్బులు తీసుకొని అంటే ఆఫర్ ఇచ్చాడు, తీసుకున్నాడు, వచ్చేసాడు. అది రన్నర్ కిందకు రాదు, విన్నింగ్ కిందకే వస్తుంది. సో దీన్ని కూడా ఒక కైండ్ ఆఫ్ విన్నర్ కిందకే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా యావర్ తీసుకునే డెసిషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. 15,00,000 అంటే ఇప్పుడు నాకు తెలిసి ప్రశాంత్కి ఒక 40-35 లక్షలు అలా వస్తాయి. ఈ ప్రైజ్ మనీ నుంచే ఇస్తారు కాబట్టి. బట్ ఇది విన్నర్కి లాసే. కానీ ఏదేమైనా కప్పు గెలవాలనే దృఢ సంకల్పంతో ఉన్న ప్రశాంత్ కాబట్టి సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు.